అమరావతి రాజధానిలో శోభా డెవలపర్స్ మనకి పెద్దగా ఇండియాలో పెద్దగా పరిచయం లేకపోయినా ముఖ్యంగా దక్షిణాదిలో నార్త్ అంటే ఢిల్లీ వైపు కానీ బాంబే వైపు కానీ ముఖ్యంగా దుబాయ్లో యూఏఈలో చాలా ఫేమస్ కంపెనీ 80,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి శోభా డెవలపర్స్ అమరావతి రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో 100 కోట్ల రూపాయలతో ఒక గ్రంథాలయాన్ని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకు వచ్చింది. ఇటీవల కాలంలో గ్రంథాలయాలకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది శోభా డెవలపర్స్. మనం అందరం అభినందించాల్సిందే. కేరళకు చెందిన మేనన్ అనే వ్యక్తి దుబాయ్ వెళ్ళి అక్కడ కష్టపడి ఆ కంపెనీని స్థాపించి డెవలప్ చేసి దుబాయ్లోనే అత్యంత మంచి ఫేమస్ నమ్మకమైన సంస్థల్లో ఒకటిగా శోభా డెవలపర్స్ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఇప్పుడు ఏదైతే వచ్చే నెలలో విశాఖపట్నంలో జరగబోయే పారిశ్రామికవేత్తల సదస్సు సిఏఏ సదస్సుకి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐరోపా పర్యటనతో పాటు ముగించుకొని సౌదీ అరేబియా, దుబాయ్ ఈ కంట్రీస్లో తిరుగుతూ ఉన్నారు. ఇందులో భాగంగా శోభా డెవలపర్స్ అధినేతను కూడా కలిశారు. వారు 100 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడంతో పాటు ఈ గ్రంథాలయాన్ని మేమే నిర్మించి అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో నిర్మించి ప్రతిష్టాత్మక డిజైన్స్తో ఈ గ్రంథాలయం ఎవరు నిర్మించారు అని చెప్పుకునే విధంగా మంచి డిజైన్స్తో మేము నిర్మించి ప్రభుత్వానికి అప్పగిస్తామని ముందుకు వచ్చారు. అలాంటి వారందరినీ మనం అభినందించాలి. ఎందుకంటే సమాజం నుంచి తీసుకోవడమే కాదు, సమాజం నుంచి తీసుకున్న దాన్ని సమాజానికి కొంత ఇవ్వడం అనేది ఇటీవల కాలంలో కొంచెం బాగానే ఎక్కువైపోతా ఉంది. మంచి పరిణామం. ఒకవైపు మైక్రోసాఫ్ట్ మాజీ అధినేత కానీ, తర్వాత మరికొంతమంది కుబేర్లు చాలామంది పెద్ద మొత్తంలో వారు సంపాదించిన పెద్ద మొత్తం అమౌంట్ 90% సమాజానికి ఇచ్చి 10% మాత్రమే పిల్లలకి ఇస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు సమాజానికి దానం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో అజిమ్ ప్రేమ్జీ కానీ, ఇక టాటా గ్రూప్ ఎప్పుడు ముందే ఉంటుంది భారతదేశంలో ఏ పొత్తు వచ్చినా. ఇక రిలయన్స్ కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ అంతకు మించే ఖర్చు చేస్తూ ఉన్నాయి కొన్ని కంపెనీస్. శోభా డెవలపర్స్ ముఖ్యంగా అమరావతిలో వాళ్ళు పెద్దగా ఏం ప్రాజెక్టులు కూడా చేపట్టింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో వారికి ప్రాజెక్ట్సే లేవని చెప్పవచ్చు. దాదాపుగా హైదరాబాద్లో 1-2 ప్రాజెక్టులు చేసి ఉండొచ్చు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో అమరావతి రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో లైబ్రరీ రాబోతూ ఉంది. లైబ్రరీ అంటే కేవలం బుక్సే కాకుండా డిజిటల్ లైబ్రరీ కూడా వాళ్ళు డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఒకేసారి 2,500 మంది లైబ్రరీలో చదువుకునే విధంగా, బుక్స్ చదువుకోవటం పాటు డిజిటల్గా కూడా చదువుకునే విధంగా ఏర్పాట్లు చేయబోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిలో నిర్మించబోయే ఈ కేంద్రీయ గ్రంథాలయం ఒక ల్యాండ్ మార్క్గా నిలవబోతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అది ఏ ప్రాంతంలో ప్రభుత్వం భూమి కేటాయించబోతా ఉంది, సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏ ప్రాంతంలో భూమి అవైలబిలిటీ ఉంది అనే దాని మీద ఈరోజు ఒక క్లారిటీ రాబోతూ ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.